ఇంకా వచ్చేవారు ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలైన వారు మీ శిరస్సుల మీద ముసుగు వేయండి. ఎవరు? స్త్రీలైన వారు శిరస్సుల మీద వేయాలి, ముసుగు వేయండి. ముందు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువారే చెప్తున్నారు, ఒకవేళ ముసుగు వేసుకోకపోతే ఏం చేయమన్నారు? అదిగో దేవుణ్ణి అగౌరవపరిచిన వాళ్ళు అవుతారంట. దేవుణ్ణి ఏం చేస్తారంట? అగౌరవపరిచిన వాళ్ళు అవుతారు. కాబట్టి దేవునికి గౌరవిస్తున్నట్టు దయచేసి శిరస్సు మీద ముసుగు వేసుకోండి. మీకున్న దాంట్లోనే కొద్ది నిమిషాలు మనం ఎందుకు కూర్చున్నాం తెలుసు? ఇక్కడ ఎందుకు కూర్చున్నాం పిల్లలు? వై ఆర్ యు సిట్టింగ్ హియర్? వాట్ నందు? డు యు అండర్స్టాండ్? ఎందుకు కూర్చున్నాం? ఎందుకు ఇక్కడ మనం కూర్చున్నాం? మనం ఎక్కడికి వచ్చాం? ఎక్కడికి వచ్చాం? భువనా ఎక్కడికి వచ్చాం? ఉంటుందండి. ఎక్కడికి వచ్చాం మనం? దేవుని మందిరానికి. ఎక్కడికి వచ్చాం? ఎక్కడికి వచ్చాం చెప్పండి. ప్రపంచం అంతా కోలాహలంగా రంగుల కాంతిలో లైట్లతో చెప్పండి ఆనందంగా కేళాహీలతో చక్కగా ప్రభువు నామస్మరణ చేస్తున్నటువంటి ఈ సమయము గొప్పది. కాబట్టి కొద్ది నిమిషాలు దయచేసి, సమయము 11 గంటలుగా వస్తుంది. ఇంకొక గంటన్నర ఓపిక పడితే మనం ఏం చేస్తాం తెలుసా? టీవీ ముందు కూర్చోమంటే ఎంతసేపు అని కూర్చుంటాం, అవునా కదా? సినిమాల ముందు కూర్చోమంటే ఎంతసేపు అని కూర్చుంటాం, అవునా? నిద్ర పట్టట్లేదని చెప్పి పిచ్చాపాటి మాటలు మాట్లాడతాం, అవునా కదా? మేడమ్మా, అవునా? అవసరమైతే బజార్కి కాస్త నుంచి సంవత్సరం నడిచి వస్తాం. ఎందుకు? నిద్ర పట్టలేదని. దేవుని మందిరం కానీ ఏమొచ్చేస్తుంది తెలుసు? నిద్ర వచ్చేస్తుంది. అదేందో అమ్మవారి పక్కనే ఉంటాడు. పడుగా పడుక పర్లేదు, పడుగా పడుగా అని అంటాడు. ఏం చేస్తామంటే, నానా వదిలేయాలి, ఇక పడుకోబెడతాకి సిద్ధపడతాడు. వాడేమో జో జో అంటుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? వాడు జో కడతాడు. వాడు జో కడుతుంటే అంట మనం గురి పెడతామంట. కొంతమంది మహా సీనియర్స్ ఉంటారు, జ్ఞానవంతులు, తెలివిగల్లోళ్ళు. ఎలాంటంటే కళ్ళు తెరిసే నిద్రపోతారు వాళ్ళు. అయ్యగారు అనుకుంటారు, అబ్బా చక్కగా వాక్యం వింటుంది, నాన్న వాక్యం వింటుంది, బాగుంటుంది అని చెప్పి అయ్యగారు మైకి పట్టుకొని అరగంట చెప్పేది గంట చెప్తాడు. ఆయనకి తెలియదు ఎర్రిబాగున్నాడు. నా సేవకుడు తప్ప ఎవరు ఎర్రివాడని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకని? కళ్ళు తెరిచి వస్తుంది కదా, వాక్యం వింటుంది కాబోలనుకుంటాడు. కానీ ఒక రోగం ఉందంట. ఏంటి ఆ రోగం అంటే కళ్ళు తెరిచి నిద్రపోయే రోగం. ఏంటంటే ఆయనకి తెలియదు. కొంతమంది ఉంటారండి ఎలాంటి వాళ్ళు. ఎక్కడ? దేవుని మందిరాల్లోనే అయ్యగారు చెప్తా ఉంటే కళ్ళు తెలిసి నిద్రపోయేటటువంటి వాళ్ళు బోళ్ళు మంది. మీరు కాదులేండి, మీరు చాలా మంచోళ్ళు. నా కోసం నన్ను ప్రేమించి దేవుని ప్రేమించి ఆయా ప్రాంతాల నుంచి, అలాగే సంఘ విడలేని వారు కూడా వచ్చారు, ప్రాంతవాసులు కూడా వచ్చారు. వాక్యం విందామా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విందామని గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఏటా పడినరికే ముగించేస్తున్నా నేను అనుకుంటా, ప్రభువా మేము కూడా 3-4 యుద్ధాలు చేయాలయ్యా. ఏం చేయాలి? 3-4 యుద్ధాలు చేయాలయ్యా అని ఆశ.
కానీ మనమేమో పడినరిక ముగించేస్తాం. సరే, కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ఈ సమయంలో ప్రేమ ఉన్నాడు మన మధ్యలో, దేవుని వాక్యాన్ని అందిస్తాడు. వాక్యం అయిన తర్వాత అదొక కేక్ కటింగ్ ఉంటుంది. అది అయిన తర్వాత పిల్లల ప్రోగ్రాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనం చూడాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, చక్కగా మనం కూడా సంతోషించాలి. నవ్ ఐ ఇన్వైటెడ్ యంగ్ అండ్ డైనమిక్ మై ఎల్డర్ సన్ ప్రేమ్ దాకోసు. ప్లీజ్ షేర్ వర్డ్ ఆఫ్ గాడ్. చెప్పలు పడతారా? పట్టడి కలిగేసారా? దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అబ్బాయి తెలుసా, ఒకసారి నాకంటే ఎట్టున్నాడు కదా, అవునా కదా? నాకంటే పొడుగున్నాడు, నాకంటే హైట్ ఉన్నాడు, నాకంటే మంచి కలర్ కూడా ఉన్నాడు. ఉన్నాడా? తెలుసా మీకు ఎవరో? గతించినటువంటి సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు తెనాల్లో సేవకుల మీటింగ్స్ ఉన్నాయి, పాస్టర్ల మీటింగ్స్. నాకంటే ఎక్కువగా కలవరించిన ఆయనే. అర్థమవుతుందా? నాకంటే ఎక్కువగా కలవరించింది ఎవరంటే సేవకులు ప్రేమని. అన్నా ప్రేమేడన్నా, అయ్యగారు ప్రేమేడండి, అయ్యగారు విబ్బాయిడండి. ముందు నన్ను అడగట్లా, కనబడగానే ఈ సంవత్సరం అంతా అడిగింది ఎవరంటే అంటే ప్రేమ్ దైవ సేవకుల కళ్ళలో ఉన్నాడు. దేవునికి ఇష్టం చెప్పండి. అంటే దేవుని కనుదృష్టిలో ఉన్నాడు. ఎవరి కనుదృష్టి? దేవుని కనుదృష్టి. అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్తున్నాడు, అందరినీ పరిచయం చేసుకుంటున్నాడు. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని పనిలో వాడబడాలని ఆశ. అర్థమవుతుందండి? దేవుడు తను నిలబెట్టాలి. మీ ఆశీర్వాదాలు ఆ బిడ్డకి కావాలి. కావాలవుతా ఎవరా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. ఆ వాక్యాన్ని అందిస్తున్న శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. All of you raise up your hands and say hallelujah. అందరూ కలిసి ఒకసారి రెండు చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్తారా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many members are you happy today this night? ఎంతమంది రాత్రి వేళ చాలా సంతోషంగా ఉన్నారండి? Once again I can raise up your hands and say hallelujah. సంతోషంగా ఉంటే ఒకసారి రెండు చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్తారా? Big shout to God. గట్టిగా గంభీరంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా అది చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. That's good to hear the word of God. చక్కగా తెలియపరచాలి. దాన్ని బట్టి నేను గట్టిగా స్తుతిస్తున్నాను. So can I ask you one question? Anybody can answer me? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకున్నాను. ఎవరైనా సరే ఒక సమాధానం తెలియపరచు. Every year we are learning or learning Christmas messages. ప్రతి సంవత్సరము కూడా క్రిస్మస్ సందేశాన్ని మనం నేర్చుకుంటున్నాం, వింటున్నాం. So అయితే anybody can say what is Christmas? ప్రతి ఒక్కరు చెప్పగలరా అసలు క్రిస్మస్ అంటే ఏంటో? Anybody can say what is Christmas? ఏమండి, ఎవరైనా చెప్పగలరా క్రిస్మస్ అంటే ఏంటో? Anybody can say Christmas. చెప్పగలరా ఎవరైనా క్రిస్మస్ అంటే ఏంటో? ఏమండి? Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Some people if knows what is Christmas, that means Santa Claus. కొంతమంది అనుకుంటుంటారు కదా, అది తెలిసింది శాంతా క్లాస్ అంటగా మనకు తెలుసు కదా, శాంతా క్లాస్ చేసుకోవడం క్రిస్మస్ అనుకుంటారు. But అయితే here we can see the Santa Claus. Santa Claus. శాంతా క్లాస్ చూసినట్లయితే The real name was Saint Nicholas. చూడండి, శాంతా క్లాస్ మనం చూస్తాం కదా,
అసలు అతని పేరు ఏంటంటే సెయింట్ నికోలస్ అని పేరు అనమాట. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He is a richest man on that country he was living. అయితే ఆయన దేశంలో ఆయన చాలా ధనవంతుడిగా కనబడుతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So we can see the Saint Nicholas alias Santa Claus. చూడండి, సెయింట్ నికోలస్ అనేటటువంటి ఆ యొక్క శాంతా క్లాస్ ని చూసినట్లయితే He was thinking one day. ఆయన ఆలోచన చేయడం మొదలు పెట్టాడు. He was thinking one day. ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, I have more money. నా దగ్గర చాలా ధనం ఉన్నది, So I can help to other people and poor people. నేను ఆ ధనాన్ని ఎవరికైనా సహాయం చేయాలి, పేదవారికి సహాయం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. Why don't I can help to poor people? ఎందుకు అతను ధనాన్ని సహాయం చేయకూడదు అనుకున్నాడు? Once again I can repeat. మరొకసారి నేను తెలియపరచాలనుకున్నాను. Why I can't help to poor people? నేను ఎందుకు ధనము సహాయం చేయకూడదు అనుకుంటున్నాడు? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకనగా he is the richest man on the country. ఆయన ఆ దేశంలో చాలా ధనవంతుడిగా కనబడుతున్నాడు. One day he had a thought. ఆయనకు ఒక ఆలోచన వచ్చిన ఒక రోజు He was on the first time he was helping to a marriage. ఆయన సహాయం చేశాడు ఒక వివాహానికి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Some huge amount he was due to that the marriage people. అయితే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి జనాంగానికి సహాయం చేసి సిద్ధపడ్డాడు. And that time too, in this time we have to celebrate Christmas with Santa Claus. ఆ సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఈ సమయం వరకు కూడా మనం ఏం చేస్తామంటే శాంతా క్లాస్ ను ఫాలో అవుతూ ఉంటాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Some people if know this is called Christmas. చూడండి, కొంతమంది అంటే ఇది క్రిస్మస్ కాదని తెలియపరుస్తారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In some people in old women they are calling it's not Christmas, this is Christmas. కొంతమంది చాలా మంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు చెప్తారు కదా, ఇది క్రిస్మస్ కాదండి, క్రిస్మస్ పండుగ అంటే అంటారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. They can't pronounce properly. అయితే అది ఏంటంటే భాష తేడాగా కనబడుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So today we have to learning here Christmas. అయితే ఈ రోజు అసలు క్రిస్మస్ ఏంటో మనం నేర్చుకోవడానికి వచ్చామని తెలియపరుస్తున్నాం. What is Christmas? ఈ క్రిస్మస్ అంటే ఏంటి? Amen. ఆమేన్. Today's my topic. ఈ రోజు నా యొక్క అంశం ఏదనగా Christmas is a what a God command. క్రిస్మస్ అంటే దేవుని యొక్క ఆజ్ఞ అని తెలియపరుస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Christmas is doing with what God command. క్రిస్మస్ అంటే దేవుడు ఆజ్ఞాపించేది అని. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Let's see who God has command. చూసినట్లయితే దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Let's see we have to see who God command the people. చూద్దామండి ఎవరు దేవుడు ఆజ్ఞాపించాడో పరిశుద్ధ లేఖన భాగంలో మీకు తెలియపరుస్తాను. Let's see New Testament Saint Matthew chapter 1 verse 24. చూడండి, నూతన నిబంధన గ్రంథము మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. 24 is enough. చూడండి, 24 వచనం చాలండి. The Joseph being raised from sleep did as the angel of the Lord has bidden him and took upon to his wife. Amen. Hallelujah. Hallelujah. Every year we have reading in this word of God on the Christmas time. అయితే ప్రతి ఒక్క సంవత్సరం కూడా క్రిస్మస్ సమయంలో ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. Amen. ఆమేన్. Hallelujah. Once again we can read slowly. మీరు మరొకసారి యొక్క వాక్య భాగాన్ని నిదానంగా చదివినట్లయితే, And Joseph arose from his sleep and did as the angel of the Lord command him and took unto him his wife. చూడండి, మత్తయి సువార్త 1:24లో యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. Amen. Hallelujah. Hallelujah. Joseph was sleeping. చూడండి, యోసేపు ఏం చేస్తాడు? పడుకున్నాడు. We have to go into word of God. Who is Joseph? We have to know. చూడండి, అక్కడ చూసినట్లయితే యోసేపు నిద్రపోతుండగా. Amen. Hallelujah. Hallelujah. If we have to move on to the word of God, first of all we have to know who is Joseph. వాక్యంలోకి వెళ్లే ముందు జోసెఫ్ ఎవరో తెలుసుకుందాం. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Joseph యోసేపు is a husband of Mary. చూడండి, యోసేపు ఎవరంటే మేరీకి భర్త అని తెలియపరుస్తున్నారు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. His fiancé. చూడండి, ఫియాన్సీ కాబోయే భర్త. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. At that time ఆ సమయాన్ని చూసినట్లయితే in that ancient days
ఆ సమయంలో they are gathering a marriage. చూడండి అందరినీ సమకూర్చబడినటువంటి ఆనాటి దినం వివాహ మహోత్సవం That చూసినట్లయితే is a great marriage on Mary and Joseph. అది గొప్ప వివాహంగా కనబడుతుంది యేసేపు అలాగే మరియముల యొక్క వివాహం. Amen. Hallelujah. Before marriage, we have to read these verses. చూడండి ఆ తదుపరి మనం చదువుకున్న లేఖన భాగాలు కనబడుతూ ఉంటాయి. Amen. Amen. Hallelujah. 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 When the angel was came to say to Joseph, చూడండి యేసేపు దగ్గరికి దూతలు వచ్చి said to Joseph, ఆజ్ఞాపిస్తూ ఉన్నాయి. the angel was commanding to the Joseph. చూడండి జోసెఫ్ యేసేపుకి ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాయి. Amen. Amen. Hallelujah. Hallelujah. We have to see on the upper 21, 22, 23. How to see? We have to చూడండి see. 22, 23, 24 వచనాలు చూసినట్లయితే We have to read in Telugu. చూడండి 22, 23, 24. 21 to ఇదిగో 20. ప్రభువు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. నీ భార్య అయిన మరియను చేర్చుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. Amen. Hallelujah. Hallelujah. The angel was commanding to the Joseph. చూడండి ఆ యొక్క దూత యోసేపుకి ఆజ్ఞ జారీ చేస్తూ ఉంది. Don't worry about it, Joseph. యోసేపు ఏమాత్రం కూడా భయపడొద్దని This తెలియపరుస్తుంది. is called on God's plan. ఇది దేవుని యొక్క ప్రణాళికను తెలియపరుస్తుంది. Amen. Amen. Hallelujah. Hallelujah. Joseph is a precious person to the God. చూసినట్లయితే యోసేపు దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేవాడిగా ఉన్నాడు. That's why he was took the God command. దానిని బట్టి దేవుని యొక్క ఆజ్ఞ యోసేపు దగ్గరికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. Amen. Amen. He had a great quality that took the God command. అయితే దేవుని యొక్క ఆజ్ఞ ఎలాంటివి చాలా ప్రాముఖ్యంగా కనబడుతూ ఉన్నాయి. Amen. Amen. Hallelujah. Hallelujah. How many people they are taking the God commands are in the Bible? ఎంత మంది దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించే వారిగా ఉన్నారు. I'll show you a second person also. నేను రెండవ వ్యక్తి మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. Genesis chapter 7 verse 5. చూడండి ఆదికాండము 7వ అధ్యాయం 5వ వచనం మాటను బట్టి And Noah did according into all that Jehovah commanded him. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. Amen. Amen. Hallelujah. Hallelujah. Today we are learning Joseph and Noah. చూడండి ఈ రోజు మనం ఎవరి గురించి చేసుకోబోతున్నామంటే యోసేపు గురించి అలాగే నోవాహు గురించి తెలియపరుస్తున్నాం. Why they are precious persons to God? ఎందుకు వారు దేవునికి ప్రత్యేకమైనటువంటి గణపరిచే వారిగా కనబడుతున్నారు. Why the God particularly took the both persons? ఎందుకు దేవుడు ప్రత్యేకించబడి వారి ఇద్దరి గురించి మాట్లాడుతున్నారు. Why the God particularly command to the both persons? ఎందుకు వారి ఇరువురికి దేవుడు ప్రత్యేకమైన ఆజ్ఞ జారీ చేస్తున్నారు. When the both persons have three qualities, they seem different. అయితే వీరిద్దరిలో కూడా 3 లక్షణాలు కనబడుతున్నాయండి. Amen. Amen. Hallelujah. 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 And the same behavior. చూడండి వారి యొక్క ఆలోచన విధానమే కానీ వారి ప్రవర్తన కానీ ఒకే రకంగా కనబడుతుంది. Amen. Amen. Hallelujah. Hallelujah. Today is my first word. ఈ రోజు నా యొక్క మొదటి మాట ఏంటంటే he found favor in the eyes of Jehovah. చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. Amen. Amen. That is first word. అది మొదటి మాటగా తెలియపరుస్తున్నాడు. he found favor in the eyes of Jehovah. చూడండి యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అని తెలియపరుస్తున్నాడు. Amen. Amen. Joseph and Noah, he is the founder of the Jehovah's eyes. చూడండి ఆ దేవుని దృష్టికి కృప పొందిన వారికి కనబడుతున్నారు యోసేపును నోవా. Amen. Amen. Hallelujah. Hallelujah. They are living God's command. వారు దేవుని యొక్క ఆజ్ఞను పొందుకున్నప్పుడు They are following God's rules. వారు దేవుని యొక్క మాటను అంగీకరిస్తున్నప్పుడు They are following God commandments also. వారు దేవుని యొక్క ఆజ్ఞని వెంబడిస్తున్నప్పుడు That's why particularly God chooses the Joseph and Noah. చూడండి ఆ ఆజ్ఞను అనుసరిస్తున్నప్పటికీ తండ్రి అయిన దేవాదేవుడు ఏం చేసిన వారిని వాడుకోవడం మొదలు పెట్టాడు. Amen. Amen. Hallelujah. 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 You can see Genesis chapter 6 verse 8. మీరు చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. Amen. Hallelujah. You can see, but Noah found favor in his eyes of Jehovah. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. He was following the God's word of God. ఆయన దేవుడి యొక్క మాటను వెంబడిస్తున్నాడు. Today, అయినప్పుడు ఈ రోజు in this generation, how many members they are following God's commandments? చూసినట్లయితే నేటి తరములో ఉన్నటువంటి
ఉన్నటువంటి జనాంగమైన వారు ఎంతమంది దేవుని ఫాలో అవుతూ వెంబడిస్తూ ఉన్నారు. Amen. ఆమేన్. For example, ఉదాహరణ చూసినట్లయితే you can see the small children. చిన్నపిల్లలు చూసినట్లయితే We are saying some rule. We have put some rules and regulations to our children. మనం ఏం చేస్తామంటే మన పిల్లలకి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. Don't do that. Don't go there. అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ చేయొద్దని తెలియపరుస్తుంటాం. అయినప్పటికీ we have to told to our children, but they are going to do and that work. చూడండి, మీరు ఎన్నిసార్లు మీ పిల్లలకు చెప్పినా వారు అక్కడికి వెళ్ళొద్దన్నా సరే అక్కడికి వెళుతూ ఉంటారు. But అయినప్పటికీ we have to see in this particular person. అక్కడ చూసినట్టు ఇక్కడ ప్రత్యేకించిన కనబడుతున్నారు. Joseph and Noah. యోసేపు మరియు నోవాహు చూసినట్లయితే God was talking with Joseph and Noah. చూడండి, నోవాహు అలాగే మరి యోసేపు కూడా దేవుని గురించి మాత్రమే మాట్లాడుతున్నట్టు కనబడుతున్నారు. When God said to Joseph and Noah, you can go on that place, they are going to that place. చూడండి, ఈ యోసేపుకి అలాగే నోవాహుకు చెప్తున్నారు కదా, ఆ ప్రాంతానికి వెళ్ళు, ఆ చోటకి వెళ్ళి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. Amen. ఆమేన్. They are going. వారు వెళుతున్నారు. They are listening God's commandment. They are listening God's word on that vision. వారు దేవునికి ఆజ్ఞను అనుసరించారు, దేవునికి దర్శనాన్ని చూశారు, దాని ప్రకారం వారు వెళుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. That's why he is a found favor in the sight of Jehovah. దానిని బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను కదా, వారు యెహోవా దృష్టి యందు కృప పొందిన వారిగా కనబడుతున్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజు in this 2025 Christmas, ఈ యొక్క 2025 సంవత్సరం క్రిస్మస్ we all have to found the Jehovah's eyes in our place. మనము కూడా దేవుని యొక్క కనుదృష్టికి కృప పొందిన వారిగా ఉండాలని తెలియపరుస్తున్నా. That is real Christmas. అదే నిజమైనటువంటి క్రిస్మస్ మీకు తెలియపరుస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We have to see a second word of God. చూసినట్లయితే రెండవ మాట మీకు తెలియపరుస్తాను. Second word of God. రెండవ మాట ఏంటనగా Those who are justified. నీతిమంతులుగా తీర్చబడిన వారిని తెలియపరుస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In this Noah and Joseph, they are who are justified in God. చూసినట్లయితే నోవాహు అలాగే యోసేపు కూడా దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారంటే నీతిమంతులుగా తీర్చబడిన వారు కనబడుతున్నారు. You can see Noah. మీరు చూసినట్లయితే నోవాహుని Genesis chapter 6 verse 9. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం తెలియపరుస్తున్నాడు. These are generations of Noah. Noah was a righteous man and perfect in his generation. Noah walked with God. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును, తన తరములలో నిందారహితుడైనను నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He is walking with God. ఆయన దేవునితో నడిచిన వాడుగా కనబడుతున్నాడు. God is talking with Noah. నోవాహు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We have to see in this generation. మీరు ఈ యొక్క తరంలో చూసినట్లయితే The Christmas means క్రిస్మస్ అనగా అర్థమైనగా they are putting the lights and DJ sounds. చూడండి, చాలా మందికి తెలిసినటువంటి క్రిస్మస్ ఏంటంటే డీజే సౌండ్లు పెట్టుకోవటం, అలాగే రంగురంగు లైట్లు పెట్టుకోవడం క్రిస్మస్. Before cake cutting, they are set down on the church. After cake cutting, they are not set on the church. They are going to put on a sound on the DJ. They are dancing. చూడండి, క్రిస్మస్ అనగానే దేవుని మందిరానికి వచ్చేసి కేక్ కట్ చేసేసి ఆ కేక్ కటింగ్ అయిపోయి అమ్మటి మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఆ సౌండ్స్ దగ్గరికి డీజే సౌండ్కి వెళ్ళిపోతూ ఉంటాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. That is not Christmas. అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదండి. Amen. ఆమేన్. That is old Christmas. అది పాత క్రిస్మస్ గా తెలియపరుస్తున్నాను. Old Christmas. లోకానుసారమైన క్రిస్మస్ గా తెలియపరుస్తున్నాను. అయినప్పటికీ We want to take the spiritual Christmas in this night. ఈ రాత్రి నేను మీకు తెలియపరిచింది ఆత్మీయమైనటువంటి క్రిస్మస్ ఏంటో తెలియపరుస్తాను. Amen. ఆమేన్. హల్లెలూయా. What would you say the reason of first word of God? చూడండి, మనం మొదట దేవుని మాటలు వింటున్నాం కదా. He found favor in the eyes of Jehovah. చూడండి, యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడిగా కనబడ్డాడు యోసేపు. Today, ఈ రోజు how many members we have to found favor on Jesus' eyes? ఎంత మంది దేవుని దృష్టికి కృప పొందిన వారిగా ఉన్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You want to grace of God in this night? ఒకవేళ దేవుని కృప పొందిన వారిగా ఉన్నారు ఈ రాత్రి వేళ దేవుని దృష్టికి. You want to found the grace of God? మీరు దేవుని యొక్క సన్నిధానంలో నీతిమంతులుగా ఉన్నారా? You have to pray. మీరు ప్రార్థన చేయండి. You have to pray, must pray. మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉండండి. Not only at Christmas, ఇది క్రిస్మస్ ఒక రోజే కాదండి. not only at New Year, న్యూ ఇయర్ మాత్రమే కాదండి. 365 days. 365 రోజులు కూడా We have many hours, many minutes, many seconds. అనేక గడియలు, అనేక నిమిషాలు, అనేక సెకండ్లు మీరు ఏం చేయాలి? ప్రార్థించాలి. We have to minute to minute, we have to second to second, we have to we have to praise our heart. ప్రతి గంటకి గంట, ప్రతి నిమిషానికి నిమిషం, ప్రతి సెకండ్ మీరు ఏం చేయాలి? మీ హృదయంలో ధ్యానం చేస్తూనే ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You are right person. నువ్వు నిజమైనటువంటి
you are the found favor of Jesus' grace. నీవు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడిగా కనబడతావు. Amen. Amen. Hallelujah. Hallelujah. That's why we are reading in this word of God, Genesis chapter 6 verse 9. చూసినట్లయితే దాని గురించి మీకు తెలియపరుస్తున్నాను. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనంలో మాట బట్టి తెలియపరుస్తున్నాను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. Amen. Hallelujah. Hallelujah. He is a walking with God. He has a great perfect knowledge with God. ఆయన దేవునితో నడిచిన వాడు చాలా నీతిమంతుడును యథార్థవంతుడుగా కనబడుతున్నాడు. He is perfect in all body language, body behavior. ఆయన ప్రవర్తన తీరు కూడా దేవుని దృష్టికి చాలా చక్కగా కనబడుతుందని తెలియపరుస్తున్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. But we can see in this journey, we have to see our children. అయితే ఈ నాటి తరంలో ఉన్నటువంటి మన పిల్లలైన వారిని చూసినట్లయితే They have to do some work. They are not listening our word. వారు వారి తల్లిదండ్రుల మాట వినడానికి మాత్రం ఇష్టపడరు. Amen. Amen. Hallelujah. If her parents are, they can visual, they can see, they can listen the parents' word. చూడండి, వారు తల్లిదండ్రుల యొక్క దర్శనం ఏదైతే దాని ప్రకారం నడవడానికి ఇష్టపడరో వారి ఆలోచన కలిగి ఉంటారు. But అయినప్పటికీ we can see the Noah, the God was not seeing Noah. చూడండి, అక్కడ నోవాహు చూసినట్లయితే దేవుని యొక్క ఆలోచన ఎగిన వాడిగా కనబడుతున్నాడు. Amen. Amen. Hallelujah. Noah can't see God. నోవాహు ఏమాత్రం కూడా చూడలేకపోయాడు. But అయినప్పటికీ he is listening carefully God's word of God. దేవుని చూడలేనటువంటి నోవాహు చాలా జాగ్రత్తగా దేవుని మాటను మాత్రమే వినగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? Amen. రెండు జన్మకి స్తోత్రం చెప్తారా? That's why he is a justified person. That's why he is a right person. అటువంటి వారు మాత్రమే దేవుని యందు కృప పొందిన వారు, అటువంటి వారు మాత్రమే నీతిమంతులని తెలియపరుస్తున్నారు. That's why he was commanding God's word. అటువంటి వారికి మాత్రమే దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆజ్ఞ జారీ చేయబోతున్న తెలియపరుస్తున్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. Today, ఈ రోజు you want to bring the God command? నీవు కూడా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించాలనుకున్నావా? You have to must follow these 3 words of God in your life. ఈ యొక్క నీ జీవితంలో ఈ మాటలు, ఈ 3 మాటలు చాలా జాగ్రత్తగా వెంబడించినట్లయితే, First word, మొదటి మాట, he found favor in his eyes of Jehovah. యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. Second word, రెండోదిగా those who are justified. నీతిమంతులుగా తీర్చబడిన వారు. Third word, మూడోదిగా those who keep faith. విశ్వాసము ఉంచువాడు అని తెలియపరుస్తున్నారు. Amen. Amen. You can see Hebrew chapter 11 verse 7. చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట, By faith Noah, being warned of God, concealed with things not seen yet, moved with godly, for prepared an ark to saving of his house, through which he commanded the word and became a heir of the righteousness, which is according to faith. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చింపబడని భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడు అయ్యను. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. We can see Hebrews chapter 11 verse 7. మీరు చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, Noah has a God command with prophecy. చూడండి, నోవాహు దేవుని యొక్క సన్నిధి నుంచి ఒక ప్రవచనాలు పొందుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. What is the prophecy? ఏంటి ప్రవచనము? In few days. కొన్ని దినాలు, In few days, in this world will be, I want to destroy. కొన్ని దినాల్లో ఈ దేశంలో ఈ ప్రపంచం అంతా కూడా మిళితమైపోతుందని తెలియపరిచారు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. He was listening carefully God's word. ఆయన చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వింటున్నాడండి. He was going to say that many people but they can't listening to the Noah word of God. ఏ మాటలైతే నోవాహు విన్నాడో ఆ మాటలు చాలా జాగ్రత్తగా తెలియపరుస్తున్నాడు. But అయినప్పటికీ in the world people they are not listening Noah word of లోక God. సంబంధమైన జనాంగమైన వారు నోవాహు చెప్పే మాటలు ఏమాత్రం కూడా వినలేకపోతున్నారు. They are listening but they are laughing of the Noah. వారు నోవాహు మాటలు విన్నారు కానీ వినిన వారు నవ్వుతూ మొదలు పెట్టారు. They are thinking, they are saying to the other people, he is mental patient. వినేటువంటి వారు నవ్వుకునేటువంటి వారు ఎవరైనా వారికి పిచ్చి పట్టింది అంటున్నారు. Amen. ఆమేన్. But హల్లెలూయా. really, నిజంగా చూసినట్లయితే the Noah had a great prophecy on the verses. చూడండి, ఆ వాక్యాలను మనం చూసినట్లయితే నోవాహు దేవుని యొక్క ప్రవచనాత్మక సందేశాన్ని విన్నట్లుగా చూస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. God commanded Noah. దేవుడు నోవాహుకు ఆజ్ఞ జారీ చేశాడు. That's why he was going to say to
to other people. ఆ మాటలు తీసుకువెళ్ళి నోవాహు అనేక జనాంగానికి తెలియపరిచాడు. He had a great keep faith on her behavior. తన ప్రవర్తన బట్టి చాలా విశ్వాసం కలిగిన వాడిగా కనబడుతున్నాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజు how many members are those who are keep with your faith in this Christmas? చూడండి, ఈ క్రిస్మస్ పర్వదినాన్ని ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారండి? Not only Christmas. అది క్రిస్మస్ మాత్రమే కాదు, Not only in this Christmas. In your daily life. You are born to a death. You have to keep faith on your life. క్రిస్మసే కాదండి, ప్రతి రోజు కూడా పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు కూడా అదంతా కూడా మన జీవితంలో క్రిస్మస్ లాంటిదే తెలియపరుస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Those keep faith. They are listening God command. They are took the God command. విశ్వాసం ఉంచువాడు దేవుని ఆజ్ఞని అనుసరిస్తాడని తెలియపరుస్తున్నట్టు వారికి ఆజ్ఞ జారీ చేస్తారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And fourth one of God. నాలుగోది చూసినట్లయితే Those who proclaim rightness. నీతిని ప్రకటించే వారిని తెలియపరుస్తున్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Noah was saying the truth to the people. చూడండి, నోవాహు నిజాన్ని నీతిని ప్రకటించాడు, With faith. విశ్వాసాన్ని ప్రకటించాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. They can't add some words. They can't add some words on the God command. They were clearly said to the people on God's word. కొన్నిసార్లు నోవాహు దేవుని యొక్క ప్రవచనాత్మక సందేశాలు విని అన్ని జనమైన వారికి తెలియపరిచాడు. As it is, they were said to the people. ఈ దేవుడు ఏదైతే తెలియపరచో దేవుడు తెలియని ప్రతి మాట చాలా జాగ్రత్తగా అందిస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You can see in this world. మీరు చూసినట్టు ఈ లోకంలో Is there any some fight? We can see some fight in the generation. కొంతమంది చూసినట్లయితే లోకంలో యుద్ధం చేస్తూ ఉంటారు. They are fighting on the place. They are surrounding to see the audience like. చూడండి, ఆ యుద్ధం చేస్తున్న సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రేక్షకులు గమనిస్తూ ఉంటారు. They are seeing. వారు చూస్తూ ఉంటారు. One by one, they are gathering to watch the fight. What happened? ఆ గొడవలు జరుగుతున్న సమయంలో కానీ యుద్ధం జరుగుతున్న సమయంలో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రేక్షకులను వారు వీక్షిస్తూ ఏం జరిగింది అంటుంటారు. What to say, and afterwards adding to the next person to say. చూడండి, ఆ ఒక వ్యక్తి వేరే వ్యక్తిని అడుగుతూ మొదలు పెడుతుంటారు. But అయితే they are adding some words to say to the under fight. వారు ఏం చేస్తారు, అక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఏదైతే ఉందో, అక్కడ జరుగుతున్న గొడవ ఏదైతే దానికి ఇంకో మాట కల్పించి తెలియపరుస్తుంటారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But అయినప్పటికీ you can see here Noah. ఇక్కడ చూసినట్లయితే నోవాహు అలా చేయలేదండి. Amen. ఆమేన్. He was saying keep it faith. He was a right person. ఆయన నీతిమంతుడిగా కనబడుతున్నాడు, చాలా జాగ్రత్తగా దేవుని వెంబడిస్తున్నాడు. He is keep it proclaim rightness. ఆయన నీతిని ప్రకటించేవాడిగా కనబడుతున్నాడు. Amen. ఆమేన్. Today, అయితే ఈ రోజు are you dare to teach the truth with your friends and neighbors? అయితే మీరు ధైర్యం కలిగి నీ స్నేహితుడికి నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పగలరా? That is real Christmas. ఇదే నిజమైన క్రిస్మస్ అని. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. First word of God. మొదటి మాట ఏదనగా, He found favor in the eyes of Jehovah. యెహోవా దృష్టిలో కృప పొందినవాడని తెలియపరుస్తున్నాను. Amen. ఆమేన్. And second word of God. రెండవ మాట ఏమనగా, Those who are justified. నీతిమంతులుగా తీర్చబడ్డవారికి తెలియపరుస్తున్నాను. And third word of God. మూడవ మాట ఏదనగా, Those who keep faith. విశ్వాసం ఉంచువారని తెలియపరుస్తున్నాను. Fourth word. నాలుగవదిగా, Those who proclaim నీతిని rightness. ప్రకటించే వారిగా ఉండాలని In తెలియపరుస్తున్నాను. these four qualities, who the person have been in our life, they are particularly precious persons of God. They have taken the God command. ఎవరి యొక్క దైనందిన జీవితంలో ఈ 4 లక్షణాలు కలుగుంటారో వారు మాత్రమే దేవుని అనుసరించే వారిగా, దేవుని ఆజ్ఞను వినేవారిగా కనబడుతుందని తెలియపరుస్తున్నారు. Amen. ఆమేన్. Hallelujah. 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 We can see another example in the Bible. ఆ పరిశుద్ధ లేఖన భాగంలో మీకు ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తాను. You can see the Job. చూడండి, యోబును చూడండి. He is also a right person. ఆయన కూడా నీతిమంతుడిగా కనబడుతున్నాడు. He is also he is kept with the faith or with her last breath. ఆయన చివరి గడియ వరకు విశ్వాసం కలిగినట్టుగా కనబడుతున్నాడు. He is also a justified person. ఆయన దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడుతున్నాడు. He is found favor of eyes of Jehovah. ఆయన దేవుని కను దృష్టికి పొందినవాడిగా కనబడుతున్నాడు. But అయినప్పటికీ today ఈ రోజు we can see we have to rectify ourselves. ఒకసారి మనమే మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలని తెలియపరుస్తున్నాం. Sometimes we have lost our hope. కొన్నిసార్లు మనం నిరీక్షణ కోల్పోతూ ఉంటాం. Sometimes we have to lost our righteousness. కొన్నిసార్లు మనం నీతిని కోల్పోతుంటాం. Sometimes we have to lost our justifiers. కొన్నిసార్లు మనం దేవుని దృష్టికి కృపను కోల్పోతూ ఉంటాం. Sometimes we are taking our wrong step into our life. కొన్నిసార్లు మనం వ్యతిరేకమైనటువంటి ఆలోచన తీసుకొని ముందడుగు వేస్తుంటాం. Whenever you are going to your wrong step, your life will be full of collapse. నువ్వు ఎప్పుడైతే ఆ వ్యతిరేకమైన ఆలోచన కలిగి ముందడుగు వేస్తున్నావో
ఉంటావో అప్పుడు నీ జీవితం ఏమవుతుందంటే పతనం అయిపోతుందని తెలియపరుస్తున్నాను. Whatever your life, whenever in any situation, you don't lose hope. ఎవరైతే మీ దైనందిన జీవితంలో అనాలోచన కలిగి ఉంటారో వారు నిరీక్షణ కోల్పోతారు. వారు ఏమవుతారు? ఆ యొక్క దైనందిన జీవితాన్ని కోల్పోతారని తెలియపరుస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. In this world, many people they are discriminate you. ఈనాటి దినాల్లో అనేక మంది కూడా ఇదే రకంగా కనబడుతుందని They తెలియపరుస్తున్నారు. are discriminate you. వారు మిమ్మల్ని ఏం చేస్తారంటే కించపరుస్తూ ఉంటారు. There are many people that discriminate you. వారు మిమ్మల్ని కించపరుస్తూ ఉంటారు. But అయినప్పటికీ our God don't have bias. చూడండి, దేవుడు ఏ మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, పక్షపాతం లేనటువంటి వాడు కనబడుతున్నాడు. But అయినప్పటికీ we have to see in these people. మీరు ఈ యొక్క లోకంలో ఉన్న వాళ్ళని చూసినట్లయితే There are many people that have biases. చూడండి, అనేక మందికి ఏం కనబడుతుందంటే పక్షపాతం కనబడుతూ ఉంటుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But అయినప్పటికీ our God has pure soul. దేవుడు Our pure soul. చాలా పరిశుద్ధత కలిగిన వాడు కనబడుతున్నాడు. He had a lot of spirit. We have to command with God. ఆయన దేవుని యొక్క శక్తి కలిగి ఆజ్ఞ జారీ చేయబోతున్నాడు. You have to took the particular command. నువ్వు ఆ ఆజ్ఞని పట్టుకోవాలని తెలియపరుస్తున్నాడు. You want to took the particular command. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అనుసరిస్తూ ఉంటావో You have to just follow these four నువ్వు rules. 4 లక్షణాలను వెంబడిస్తావని తెలియపరుస్తున్నాను. వినాలి. Amen. హల్లెలూయా. హల్లెలూయా. Are you ready to took the God command in this night? ఈ రాత్రి వేళ మీరు కనుక దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించే వారిగా ఉన్నారా? We have to just follow these four rules. మీరు 4 మాటలు వెంబడించాలని తెలియపరుస్తున్నారండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The first word. మొదటి మాట. Once again I can repeat. Just be careful. మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను, చాలా జాగ్రత్తగా విని 4 మాటలు. He found favor in the eyes of Jehovah. యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. And second word. రెండవదిగా Those who are justified. నీతిమంతులుగా తీర్చబడినవారు. The third word. మూడవదిగా Those who keep faith. విశ్వాసం ఉంచువారు. Fourth word. నాలుగవదిగా Those who proclaim నీతిని righteousness. ప్రకటించేవారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In these four words we have to keep it on our hearts. ఈ 4 మాటలు మీ హృదయంలో జాగ్రత్తగా పదింపు చేసుకొని తెలియపరుస్తున్నాను. And next, తదుపరి God commands you. దేవుడు ఆజ్ఞ జారీ చేస్తాడు. We have to follow the God command. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను వెంబడిస్తావు అనుకుంటావో We have to just follow God commands. మీరు అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను వెంబడిస్తారని తెలియపరుస్తున్నాను. And secondly, you are a ready person automatically. తదుపరి మీరు ఎలా తయారవుతారంటే ఇగో దేవుని వెంబడించే నీతిమంతులుగా తయారవుతారని తెలియపరుస్తున్నాను. You have a great patience on your life. మీ జీవితంలోనికి ఓపిక కలిగిన వారిగా ఉంటారని తెలియపరుస్తున్నాను. Amen. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You are a justified person on that time. మీరు దేవునికి ప్రత్యేకించిన వారిగా కనబడతారని తెలియపరుస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today they are believing this word of God. ఎంత మంది దేవుని పిల్లలైన వారు ఈ మాటలు విశ్వాసం విశ్వాసం ఉంచగలుగుతున్నారు? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Big shout to the God today. This word of four word of God. ఒకవేళ ఈ 4 మాటలను విశ్వాసం కలిగి ఉంటే కనుక 2 చేతుల మీద గంభీరంగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. This is called real Christmas. ఇదే నిజమైన క్రిస్మస్ అండి. Christmas means క్రిస్మస్ we have to do the God command. దేవుని యొక్క ఆజ్ఞను వెంబడించడమే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. This is called real Christmas. అదే నిజమైన క్రిస్మస్ అని తెలియపరుస్తున్నా. In word of blessing. దేవుడు మీకు ఆశీర్వదించి దీవించుగాక. Amen. ఆమేన్. హల్లెలూయా. అందరికీ రెండు చేతులపై దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చక్కటి మాటలు విన్నాం కదా. యెహోవా దృష్టికి కృప పొందినవాడు, నీతిమంతుడిగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటంటే అవునా? నాలుగో మాట ఏంటి? నిజాయితీగా ఉండాలి. ఈ 4 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారికి మాత్రమే దేవుని ఆజ్ఞను అందజేస్తాడని లేఖనం ద్వారా చక్కటి మాటలు అందించినటువంటి ప్రేమని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఒకసారి నిండుగా మనస్ఫూర్తిగా 2 చేతులపై దేవుని స్తుతి చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ క్రిస్మస్ అంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. ఏంటంటే క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. చక్కటి మాటలు తెలియపరిచారుగా
నేను ఒక 3 మాటలు తెలియపరుస్తాను. క్రిస్మస్ అంటే అమ్మ ఇచ్చుటయే క్రిస్మస్. ఏంటంట? క్రిస్మస్ అంటే ఇవ్వటం. క్రిస్మస్ అంటే ప్రేమించటం. ఏంటంట? ప్రేమించటం. క్రిస్మస్ అంటే బలపరచడం, ధైర్యపరచడం. అర్థమవుతుందా? మీకు మాట చెప్పి ముగిచేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోదయ బెత్లెహేములో ఉన్నారన్న సంగతి తెలుసుకున్న తర్వాత క్రీస్తుని చూపించడానికి దారి చూపింది ఎవరు చెప్పాలి? ఎవరు? నక్షత్రం. ఎవరమ్మా? నంది ఎవరు? నక్షత్రం. ప్రేమ, ప్రణయ, పాశమ, కృప తప్ప మాట్లాడాలి. ఇంకా వీళ్ళు 4. నక్షత్రం ఎవరికి దారి చూపింది చెప్పండి? నక్షత్రము ఎవరికి దారి చూపింది చెప్పాలి? నేను చెప్పిన 4 తప్ప. లోపలికి వచ్చేయండి అయ్యా. ఎవరికి చూపింది? జ్ఞానులకి. జ్ఞానులకి ఈ నక్షత్రము వినాలి సిటైట్ దారి చూపింది. ఈ జ్ఞానులైన వారు యేసు ప్రభువును చూడటానికి, అమ్మా వింటున్నారా, వేరొక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వచ్చారు. ఏ ప్రాంతానికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు అమ్మా? యోదయ బెత్లెహేముకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యోదయ బెత్లెహేముకి వచ్చారు. ఆనాటి దినాల్లో యోదయ బెత్లెహేముకి రాజు ఉన్నాడు. వినండి, ఎవరున్నారు? రాజు. ఆయన పేరు హేరోదు. ఎవరు? హేరోదు. హేరోదు రాజు దగ్గరికి ఈ జ్ఞానులు వెళ్ళి యూదులకి రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. అర్థమవుతుందా? ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు రాజువా అంటే రాజు కాకపోతే రాదా? చెప్పండి ఏమా? సామ్రాజ్యం వచ్చిందా కదా? ఇప్పుడు నేను ఉన్నాను, నువ్వు నాకు తెలుసు సామ్రాజ్యం నువ్వేనా అని అంటే నీకు ఎలా ఉంటుంది? ఏంటన్నయ్య అలా అంటావు? నీకు తెలుసు కదా అన్నయ్య అని అంటావు. అలాగే జ్ఞానులైన వారు రాజు దగ్గరికి వెళ్ళి యూదులకి రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. ఎవరు అడగాలి? ఆల్రెడీ రాజు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే ఇంకోపం వచ్చిందా కదా? నేనే రాజు కదా, నాకంటే గొప్ప రాజు ఎవడున్నాడు ఈ బెత్లెహేములో అని ఆలోచన చేశాడు. సరే బాగుంది, నాకంటే గొప్ప రాజు ఉన్నాడా? అయితే మీరు వెళ్ళి చూసి నాకు కూడా అడ్రస్ చెప్పండి, నేను కూడా వెళ్ళి మొక్కుతాను. తన యొక్క ఆలోచన ఎలాంటిదంటే కుటిలత కలిగినది. అంటే తను ఏం ఆలోచన చేసేది సార్? నాకంటే రాజు ఇంకొకడు ఉన్నాడా? ఉంటే నేనే ఒకడు ఉండాలి, కానీ మరొకడు ఉండడం ఏంటి? పుట్టాడా? అయితే పుట్టిన వాడిని చంపేయాలి అని యోచన చేసి మీరు వెళ్ళి అడ్రస్ కొనుక్కండి, నేను కూడా వెళ్తా అని చెప్పాడు. అమ్మా సరోజ ఏం చెప్పాడు? నేను కూడా వెళ్తానని చెప్పాడు. ఈ లోపు దేవదూత ఆ జ్ఞానులతో మాట్లాడి చక్కగా తన మైండ్స్ మార్చి, హేరోదు రాజు మిమ్మల్ని ఊరికే పంపలేదు, మీరు కనుక వెళ్ళి చెబితే ఈ పుట్టినవాడిని చంపేస్తారు, కాబట్టి మీరు మరొక మార్గాన్ని వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు వేరొక మార్గానికి వెళ్ళిపోయారు. పరిశుద్ధ లేఖన భాగంలో లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం మాట చదవగలిగిన వారు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి,
కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ మందను కాసుకొచ్చుండగా అమ్మా వింటున్నారా? ఎప్పుడు కాసుకొచ్చున్నారంట? ఇప్పుడు మనం ఎప్పుడు కూర్చున్నాం? రాత్రి కూర్చున్నా, పగలు కూర్చున్నామా? రాత్రి వేళకి మనం కూర్చుంది. జ్ఞానులు కూడా, గొర్రెల కాపర్లు కూడా రాత్రి వేళే మంద కాచుకుంటున్నారు. చలి కాచుకుంటున్నారు. చదవండి. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. చలి కాసుకుని చూడగా ఇప్పుడు గొర్రెల కాపర్లకి ఎవరు వచ్చి చెప్తున్నారు తెలుసా? దూత చెప్తుంది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన పేరేంటంటే ప్రభు అయిన క్రీస్తు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ పుట్టాడట? దావీదు పట్టణం ముందు. నేడు మన కొరకు ఎవరు పుట్టారు అంటే క్రీస్తు పుట్టారు. ఎందుకు పుట్టారు అంటే ఆయన మన పాపములను కడిగి వేయటానికి, మన పాపములను తుడిచివేయటానికి, మన పాపాలని తన మీద వేసుకొని మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన దావీదు పట్టణమందు నీ కొరకు నా కొరకు పుట్టినాడు. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 అంటాడు. చదవండి. త్వరగా రావాలి, స్పీడ్ గా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరం ఉన్న దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమె నెరగకుండెను. దేవునికి స్తోత్రం చేద్దామా? రెండు చేతులకి స్తోత్రం చేద్దామా? చెప్పకూడదు కదా, స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. యేసు ప్రభు వారు పుట్టగల కారణం ఏంటంటే నా తప్పిదాలను తీసివేసి మనం పరిశుద్ధులుగా చేయడానికే నేను యోదయ బెత్లెహేములో ఆయన పుట్టారు. క్రిస్మస్ అంటే మనకు తెలిసింది ఏంటి తెలుసా? పప్పలో ఒక భక్తుడు చెప్పాడు. ఒకటంట కంటి పండగ అంట. ఏం పండగ? రెండోది పంటి పండగ అంట. మూడోది ఒంటి పండగ అంట. ఏంటో? ఒంటి పండగ, పంటి పండగ, కంటి పండగ. కంటి పండగ ఏంటి? ఒంటి పండగ ఏంటి? పంటి పండగ ఏంటి అంటే పంటి పండగ ఏమో క్రిస్మస్ అయిపోయిన తర్వాత మొక్క చెక్క తింటాం, అవునా? ఒంటి పండగ ఏంటి? క్రిస్మస్ ముందు కొత్త బట్టలు కావాలిగా, ఇది ఒంటి పండగ. కంటి పండగ ఏంటి? చూసిందల్లా ఏమండి, ఇది నేటి దినాల్లో జరుగుతున్నది. ఇందాక చెప్పాడు కదా, క్రిస్మస్లో చాలామంది డీజేలు పెడుతున్నారు. ఏమండి, కొత్తగా స్టార్ట్ అయింది. ప్రభువుని ఎలా ఆరాధించాలో బైబిల్ సెలవిస్తుంది, దేవుని లేఖనం సెలవిస్తుంది. అయినా సరే లోకానుసారంగా చేస్తున్నారు. కానీ అది కాదు భక్తి. చెప్పబడిన మాటలు 4 మాటలు మన హృదయంలో నిలుపుకొని వాక్యానుసారం నడవడమే నిజమైన క్రిస్మస్ అని తెలియపరిచారు. దేవుడి మాట తన వినికిడిలో ఆస్వాదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.